డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామంలో 7 మత్స్యకారులతో వేటకు వెళ్లి 15 రోజులైనా ఇప్పటికీ మత్స్యకారులు తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2 కుటుంబాలకు చెందిన కొల్లాపు శ్రీను, పాలెపు శాంతారావు బోటుపై వేటకు వెళ్లారు. 15 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియలేదు. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు బోటే ఇల్లు, బోటే జీవనాధారం. 10-15 రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, వంట సామగ్రి, గ్యాస్, వలలు సహా అవసరమైనవన్నీ బోట్లోనే ఉంటాయి. అక్కడే వంట చేసుకుంటారు, నిద్రపోతారు. ఇలా రోజుల తరబడి సముద్రంలోనే గడుపుతూ బోట్నే ఇంటిగా మలుచుకుంటారు. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన బోటు కూడా ఇదే తరహాలో ఉంటుంది. అసలు ఇంతకీ బోట్లో ఉండే సదుపాయాలేంటి? సముద్రంలో మత్స్యకారులు ఎలా జీవనం సాగిస్తూ వేట కొనసాగిస్తారు? మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఒకసారి వేటకి వెళ్ళిన తర్వాత చాలా మంది 2-3 రోజుల తర్వాత బోటుతో తిరిగి వస్తారు. కొంతమంది అయితే 15 నుంచి 20 రోజుల పాటు సముద్రంలోనే వేట సాగిస్తూ, అంటే దాదాపు 20 రోజుల పాటు వాళ్ళ జీవనయానం అంతా సముద్రంలోనే కొనసాగుతుంది. సాధారణంగానే అనేక అవసరాలు సముద్రంలో ఉన్న బోటుకు సంబంధించి ఉంటాయి. దాంతో ఏర్పాట్లన్నీ ముందే చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. అన్ని రకాల ఏర్పాట్లు ఈ బోట్లోనే ఉండాలి. మనం యాస్టీస్కి వెళ్ళిన బోట్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే 15 రోజుల వరకు సముద్రంలో సర్వైవ్ అవ్వగలదని చెప్తున్నారు. ఆ వెళ్ళిన బోట్ కూడా దాదాపు యాస్టీస్ ఇదే విధంగా ఉంటుంది. దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. అదేవిధంగా 10 అడుగుల వెడల్పు ఉండే బోట్ ఇది. సముద్రంలో వేటకి రెగ్యులర్గా ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి ఒక 6 రకాల క్యాబిన్స్ ఉంటాయి. ఆ క్యాబిన్స్లోనే వీళ్ళు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్ని స్టోర్ చేస్తారు. 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో ఈ ఫస్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో నిత్యావసరాలు, ఆహార పదార్థాలు ఏవైతే తీసుకొచ్చారో మనుగడ సాగించడానికి సముద్రంలో వంట వండుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఎందుకంటే పైభాగంలో, ఈ బోటుకి పైభాగంలో ఉండటం వల్ల తడి రాదనే ఉద్దేశంతో, అదేవిధంగా వర్షం పడినా సరే నీరు అందులో చేరకుండా ఉంటుంది ఉద్దేశంతో ఈ క్యాబిన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ 2వ క్యాబిన్లో వంట వండుకోవడానికి గ్యాస్ స్టవ్ అయితే తీసుకెళ్తారు. సిలిండర్ దూరంగా పెట్టుకుని కనెక్షన్ మాత్రం ఈ 2వ క్యాబిన్కి ఇస్తారు. ఎందుకంటే పైన పెడితే సముద్రపు గాలికి మంట మండే అవకాశం లేదు కాబట్టి అది కూడా బోట్లోనే నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా పక్కగా చేసుకుంటారు. ఇది 2వ క్యాబిన్. ఇప్పుడు 3వ క్యాబిన్ చూడొచ్చు. 3వ క్యాబిన్లో మొత్తం వలలు ఏవైతే వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రధానమైన వలలు అవసరం అవుతాయి వేటకి, ఆ వలలు అదేవిధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ 3వ క్యాబిన్ ఏర్పాటు చేస్తారు. 2వ క్యాబిన్ కూడా ఉంది. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేశారు. ఈ పట్టిన చేపలను స్టోర్ చేయడానికి ఈ క్యాబిన్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. ఇది నీళ్ళకా, మంచి నీళ్ళకా, చేపల స్టోరేజ్ కి దాదాపు టన్ను వరకు పట్టే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఇందులో ఇది క్లీన్ గా ఉండాలి, మొత్తం పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఐస్ కూడా భారీగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఐస్ ను కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక సెపరేట్ క్యాబిన్ ఉంటుంది. దాన్ని ఐస్ ఇందులో స్టోర్ చేస్తారు. ఎంత ఐస్ పడుద్ది? ఇందులో ఒక 8 క్యాన్లు 9 క్యాన్లు వేయచ్చండి. 9 క్యాన్లు. ఎంతవరకు చేపలు, ఎన్ని చేపలు సేవ్ చేయడానికి సరిపోతుంటుంది? ఆ ఐస్ అంటే ఒక 1/2 టన్ దాకా దాయచ్చండి. దాయచ్చండి. దాదాపు టన్ను చేపలు తీసుకురావడానికి అవసరం ఏర్పాట్లన్నీ ఉంటాయండి. మొత్తం ఒక 15 రోజులు ఉంటాయండి. మొత్తం అన్ని కలిపండి. 15 రోజుల నుంచి ఉండవండి. ఇంకా 15 రోజులు అయిపోయిందంటే ఇంకా ఆహారానికి బియ్యం కానీ నీళ్ళు కానీ అన్ని తక్కువ అయిపోతాయండి. ఇంకా దగ్గరికి వచ్చేయాలండి. ఇప్పుడు ఇంజిన్ ఏదైతే బోట్ సముద్రంలోకి వెళ్ళిందో వైర్లెస్ ఉంది, అయినా సరే వైర్లెస్ సెట్ పనిచేసే పరిస్థితి లేదు. సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి, అవి కూడా సిగ్నల్ ఉన్న పరిస్థితి లేదు. దాంతో అసలు ఎక్కడున్నారనే విషయం స్పష్టంగా తెలియకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అందులో జీపీఎస్ పనిచేయట్లేదు, జీపీఎస్ లేదు, వైర్లెస్ పనిచేయట్లేదు, సెల్ ఫోన్లు కూడా టవర్ సిగ్నల్ లేదు, దగ్గరలో టవర్లు ఎక్కడ లేవు. సో ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే మెరైన్ హెలికాప్టర్సో లేదా కోస్ట్ గార్డో వెళ్ళి ఎతికితే తప్ప వాళ్ళు దొరికే అవకాశం లేదు. సముద్రంలో మనుగడ సాగించాలంటే ఇన్ని ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో ఈ బోట్ తరహాలో సముద్రంలోకి వెళ్ళి 15 రోజులు వేట సాగించి ఒడ్డుకు సజావుగా రావాల్సిన పరిస్థితి ఉంటుందని మత్స్యకారులు చెప్తున్నారు. ఓడలరేవు గ్రామం నుంచి విడిజల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.